డాక్టర్ గారు, సెక్స్లో పాల్గొనేటప్పుడు ఆడవారికి సుఖప్రాప్తి కలగకపోవడానికి కారణం ఏంటంటారు? సెక్స్లో పాల్గొన్నప్పుడు సుఖప్రాప్తి లభ్యం కాకపోవడం ప్రధాన కారణం ఆ మైండ్ సెట్. వాళ్ళు ఆ ఎరోజల్ అంటాం. సెక్స్లో పాల్గొన్న మనిషిలో ఒక ఫీలింగ్, ఎమోషనల్ స్టేట్నెస్ ఇది ఎక్కువ వెళ్ళాలి. బాగా మనిషి మనసు రైజ్ అవ్వాలి. ఆ కామోద్రేకం చెలరేగాలి. కామోద్రేకం చెలరేగదు కొంతమందికి. అంటే వాళ్ళకి ఒక లెవెల్లో వచ్చేకల్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఊరికే సెక్స్ పాల్గొని ఉంటారు. వీర్యం పడాలన్నా, సుఖవ్యాప్తి కలగాలన్నా ఆ మనసులో ఆ ఆవేశం, ఆ ఉద్రేకం, ఆ ఇంట్రెస్ట్ కావాలి. ఆ ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఆకర్షణ. వీళ్ళతో నేను సెక్స్లో సుఖం పొందాలి. ముందు కొద్ది మనసు తాత నేను సుఖం పొందాలి, నాకు సుఖం కావాలి. ఆవిడ ఎంజాయ్ విత్ హర్ అనేది మన మగవాడికి కావాలి, అలాగే ఆడవాడికి కావాలి. నేను ఈ మగవాడితో సుఖం పొందాలి అని తహతగా మనసులోంచి రావాలి. ఆ తహత లేకపోతే సుఖప్రాప్తి లభ్యం కాదు. రొటీన్ మామూలుగా ఏదో అనిపిస్తుంది, ఏదో అయింది అనిపిస్తుంది అంతే. అంటే కావాల్సిన ఏంటి, నేను ఆపోజిట్ పర్సన్తో ఎవరితో సెక్సువల్ పాల్గొన్నానో వాళ్ళతో నేను సుఖం పొందాలి అని ఒక తహత కావాలి. ఆ తహత లేనప్పుడు రాదు. ఆ తహత పెంచుకోవాలి. కావాలనిపించాలి. ఆ మనసు దానికోసం ఆవేశం పొందాలి, ఉద్రేకం పొందాలి. అప్పుడు వస్తుంది అన్నమాట. అందుకని పొందకపోవడం కారణం ఏంటంటే అది లేకపోవడం కారణం. అంటే వాళ్ళు చూస్తే వాళ్ళు కామం కలగట్లేదు. అది తీవ్రమైన కామం కలగకపోవడం వల్ల ఆర్గజం అవ్వట్లేదు. రొటీన్గా ఏదో వీర్యం పడుతుంది, ఏదో అవుతుంది అంతే. అంతేగాని ఆ పొందాల్సిన తృప్తి మాత్రం కలగదు.